నగరంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. సిటీలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం ఏరియాల్లో భారీ వర్షం పడుతోంది. సికింద్రాబాద్, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ ఏరియాల్లో వాన పడుతోంది. నిజాంపేట్, ప్రగతినగర్ లో మోస్తరు వర్షం కురుస్తోంది. సిటీ శివార్లలోనూ వర్షం కురుస్తోంది. పటాన్ చెరు, ఆర్సీపురం, అమీన్పూర్ ఏరియాల్లో తేలికపాటి వాన పడుతోంది. మరో గంటలో నగర వ్యాప్తంగా మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. రాష్ట్రానికి మరో 4 రోజుల పాటు వర్ష సూచన చేశారు అధికారులు. ఇవాళ, రేపు కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. నగరంలో ప్రస్తుత వర్షాలపై డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, సిటీలో రెయిన్ ఎఫెక్ట్ ఎట్లా ఉంది, ఎక్కడెక్కడుంది? ఉదయం నుంచి నగర వ్యాప్తంగా కొంత పొడి వాతావరణం ఉన్నప్పటికీ సాయంకాలం కాగానే మొత్తం క్లైమేట్ కూడా ఒక్కసారి చేంజ్ అయిపోయింది. ముఖ్యంగా సిటీ శివారు ప్రాంతాలు ఇటు మనం చూసుకున్నట్టయితే సంగారెడ్డి, పటాన్ చెరువు, షేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్, కూకట్పల్లి, ఇటు మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఈ ఏరియాలలో కొంత భారీ వర్షం కురవగా మళ్ళీ మెయిన్ సెంట్రల్ సిటీ అయినటువంటి ఖైరతాబాద్, లక్డీ కపూల్ ఈ ఏరియాలలో కొంత ముసురుతో కూడినటువంటి వర్షం అయితే కురుస్తున్నది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో చూసుకుంటే వచ్చే 2 అవర్స్లో నెక్స్ట్ 2 అవర్స్లో గ్రేటర్ వ్యాప్తంగా కూడా 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా కూడా సిటీ వ్యాప్తంగా కూడా క్లౌడ్స్ అనేవి మొత్తం కూడా విస్తరించి ఉన్నాయని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరుగుతున్నది. సో 2 గంటలు వచ్చే 2 అవర్స్లో నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తుందని, కొంత లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరుగుతున్నది. మొత్తం గ్రేటర్ పరిధిలో సాయంత్రం నుంచి కూడా అంటే ప్రజెంట్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ నుంచి ఇటు పటాన్ చెరువు ముందలుకొని లింగంపల్లి సైడ్ నుంచి మొత్తం కూడా వర్షం కురుస్తున్నది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, అదేవిధంగా గంటకు 30 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. బంగాళాఖాతంలో దీంతో పాటు ఉపరితల ద్రోణి ప్రభావం, అదేవిధంగా నైరుతి ఋతుపవనాల కారణంగా హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా వచ్చే 2 నుంచి 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అయితే గ్రేటర్ పరిధిలో ఈరోజు సండే కొంత హాలిడే కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేనప్పటికీ చాలా వరకు కొంత ఏదైతే వర్షం నీరు నిలిచి ఉండే ఏరియాస్ ఉన్నాయో లైక్ ఇటు ఖైరతాబాద్ కానీ, ఫిలిం నగర్ కానీ, రాజ్భవన్ సర్కిల్ కానీ ఈ ఏరియాలలో కొంత జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మాన్సూన్ టీమ్స్కు సంబంధించి కూడా ముఖ్యంగా ఇటు కూకట్పల్లి సైడు భారీ వర్షం కురుస్తున్నది. కూకట్పల్లి నుంచి మొదలుకొని బాలానగర్, ఇటు చందానగర్ ఈ ఏరియాల్లో భారీ వర్షం కురవడంతో అధికారులు ఎక్కడైతే వాటర్ లాగిన్ అవుతాయో అక్కడ క్లియర్ చేసే పనులు కూడా పడడం జరిగింది. మొత్తంగా కూడా గ్రేటర్ వ్యాప్తంగా వచ్చే 2 గంటలు అంటే రాత్రి 9 నుంచి 9:30 వరకు కూడా సిటీ వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక జిల్లాల విషయానికి వస్తే ముఖ్యంగా ఇటు సంగారెడ్డి కానీ, అదేవిధంగా దీనికి సంబంధించి మెదక్ కానీ ఈ జిల్లాలలో కొంత రాత్రిపూట భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. అయితే గ్రేటర్ ప్రజలకు అధికారులు కూడా పలు విజ్ఞప్తులు చేశారు. ఎందుకంటే సిటీలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ఎక్కడైనా వాటర్ నిలిచిపోయి ఉన్నా, మ్యాన్ హోల్స్ ఉన్నా, అదేవిధంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నా ప్రజలు ఎవరు కూడా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయడం ఇట్లాంటివంటి చేయొద్దని చెప్పారు. అదేవిధంగా మ్యాన్ హోల్స్కు సంబంధించి కూడా ఎవరు ఓపెన్ చేసే సాహసం చేయొద్దని చెప్పి కూడా అధికారులు చెప్పడం జరిగింది. గ్రేటర్లో ఎందుకంటే చాలా చోట్ల కూడా చిన్న వర్షం కురిస్తే చాలు చాలా ఏరియాలలో కూడా వాటర్ నిలిచిపోవడం జరుగుతుంది. జనాలు కొంత ఈరోజు ఆదివారము షాపింగ్ కానీ, ఇటు మూవీ థియేటర్స్కి వెళ్ళడం కానీ, మిగతా వర్క్స్కు బయటకు వెళ్తూ ఉంటారు కనుక ఎక్కడన్నా మ్యాన్ హోల్స్ ఉన్నా కూడా వాటర్ లాగింగ్ ఎక్కువ ఉన్న చోట కూడా ఎవరు కూడా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయొద్దు. జిహెచ్ఎంసీ అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తంగా గ్రేటర్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షం పట్లనైతే మొత్తం ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అయితే అలర్ట్ అయినారు. చాలా చోట్ల సిటీలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురుస్తున్నది. ప్రజెంట్ మనం చూడొచ్చు హాఫ్ అన్ అవర్ నుంచి కుండపోత వర్షం అయితే ప్రజెంట్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఈ ఏరియాలంతా ఇటు మాదాపూర్, గచ్చిబౌలి ఈ ఏరియాలలో చాలా వరకు కురుస్తున్నది. అయితే సిటీలో ఈరోజు కొంత బోనాలు ఉండడం, బోనాలకు చాలామంది గోల్కొండకు సంబంధించినటువంటి బోనాలు జరగడంతో చాలా వరకు సిటీ పబ్లిక్ అందరూ కూడా బోనాలు అటెండ్ అయ్యి తిరిగి వస్తున్న టైంలో వర్షం కురవడంతో కొంత ఇబ్బందులు అయితే పడుతున్నారు. మొత్తంగా కూడా సిటీ
వ్యాప్తంగానైతే 2 గంటల పాటు భారీ వర్షం కురుస్తుందని చెప్పి అయితే అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఇటు జిల్లాలకు సంబంధించి కూడా ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఓవరాల్గా వచ్చే 2 అవర్స్ అయితే గ్రేటర్ పరిధిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నగర వ్యాప్తంగా కూడా ఒకేసారిగా క్లైమేట్ చేంజ్ అయింది. అనేక చోట్ల కూడా భారీ వర్షం కురుస్తుంది. కొన్ని చోట్ల అంటే ముఖ్యంగా సిటీ అవుట్స్కట్స్ అయినటువంటి ఇటు పటాన్ చెరువు, సంగారెడ్డి ఏరియాలలో మాత్రం ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురవడంతో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయితే జారీ చేశారు. సో సిటీలో ఎక్కడైతే వాటర్ లాగిన్స్ ఉన్నాయో ఆ ఏరియాస్ పట్ల కూడా అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వాటర్ లాగిన్కు సంబంధించి ఎప్పటికప్పుడు ఆల్రెడీ గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో అందుబాటులో ఉంది. ప్రజలకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే వెంటనే ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కూడా ఫోన్ చేయాలని చెప్పి అయితే అధికారులు చెప్పడం జరుగుతుంది. యశోద.